హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు టీవీఎస్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఐక్యూబ్ అనేది గత 5 సంవత్సరాల నుంచి అయితే నడుస్తుంది. రీసెంట్గానే ఆర్బిటర్ మోడల్ అయితే లాంచ్ చేశారు, కొత్త మోడల్ని. అదేవిధంగా మీరు హీరో వీదాలో చూసుకుంటే కూడా V1 V2 సిరీస్ ఉంది, అండ్ రీసెంట్గానే VX2 సిరీస్ అయితే లాంచ్ చేశారు బడ్జెట్లో, అండ్ అది కూడా బాగా సక్సెస్ అయింది ఇప్పుడు ప్రెజెంట్. అండ్ నెక్స్ట్ ఏథర్ విషయానికి వస్తే కూడా ఏథర్ గత 4 ఏళ్ల వరకు అయితే 3 ఏళ్ల వరకు అయితే 450 సిరీస్ని అయితే అమ్మింది. అండ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చేసి రిస్టా సిరీస్ని లాంచ్ చేశారు, అది కూడా బాగా క్లిక్ అయితే అయింది అనమాట, ఫ్యామిలీ రిలేటెడ్గా అండ్ ప్రైస్ కూడా తగ్గించి. ఈ విధంగా అన్ని కంపెనీస్ కొత్త మోడల్ని తీసుకొచ్చి ప్రైస్ కూడా తగ్గించుకుంటూ వచ్చారు కాబట్టి బాగా సక్సెస్ అయ్యారు. అదే బాటలో చేత కూడా రాబోతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే చేత వాళ్ళు కూడా అర్బన్ ప్రీమియం పాత మోడల్స్ అయితే ఉండేది, అండ్ లాస్ట్ ఇయర్ కూడా 35 సిరీస్ లాంచ్ చేసింది, 30 సిరీస్ కూడా తీసుకొచ్చింది అనమాట. బట్ ఏమంటే బండ్ల పరంగా అన్ని సేమ్ ఉంటాయి అనమాట, అన్ని PMS మోటార్ కానీ అదే విధంగా అయితే ఉండే స్పెసిఫికేషన్స్. బట్ ఇప్పుడు చేతకాలు కూడా కొత్తగా ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే తీసుకొస్తున్నారు, నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్పుకోవచ్చు ఇది. సో దానికి సంబంధించి ఏమేమి మోడిఫికేషన్స్ ఉన్నాయి కొత్తగా మేజర్గా, అండ్ ఏమేమి చేంజెస్ రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతుంది, ప్రైస్ ఎంతలో ఉండబోతుంది, అండ్ లాస్ట్ టైం ఉన్న డ్రాబ్యాక్స్ ఇక్కడ ఏమైనా ఓవర్కమ్ చేసిందా లేదా ఇంకొంచెం ఏమైనా డౌన్ గ్రేడ్ చేసిందని మొత్తం అయితే మాట్లాడుకుందాం. సో వీడియో ఈరోజు వచ్చేసి చేతకి రిలేటెడ్గా నెక్స్ట్ జెన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే కొత్తగా తీసుకొస్తున్నారు కదా, దాని డీటెయిల్స్ అనమాట. డీటెయిల్స్ పరంగా అంటే పెద్దగా మనకి స్పెసిఫికేషన్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్, ఓన్లీ మనకి స్పై ఇమేజెస్ అయితే వచ్చారు. అంటే కెమోఫ్లోగ్ వేసింటారు కదా, అంటే పైన అంతా కవర్ చుట్టేసి మొత్తం వెహికల్ టెస్ట్ చేస్తుంటారు కదా, దాని రిలేటెడ్గా రష్ లైన్ వారు ఇమేజెస్ అయితే అప్లోడ్ చేశారన్నమాట. అవి చెక్ చేసుకున్నాను. సో మొత్తం ఇమేజెస్ అన్ని చూసిన తర్వాత నాకు అర్థమైనవి, నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీతో షేర్ అయితే చేసుకుంటాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ తెలుసు కదా మన ఛానల్ 20,000 సబ్స్క్రైబర్స్ దగ్గరికి అయితే రాబోతుంది కాబట్టి, సో దయచేసి ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే 20,000 సబ్స్క్రైబర్స్ని డిసెంబర్ లోపల రీచ్ అయ్యేటట్టుగా నన్ను సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. వీడియో స్టార్ట్ చేసే ముందర నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, సో ఎవరైనా సరే ఈ చేతకి రిలేటెడ్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనాలని ఫిక్స్ అయితే మాత్రం, సో దయచేసి ఇక్కడ బై ప్రోడక్ట్ కనిపిస్తుందో అక్కడనే క్లిక్ చేయండి, లేదా అమెజాన్లో కొనాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే పేస్ట్ చేస్తాను. సో ఎవరైనా సరే కన్ఫామ్ కొనాలని ఫిక్స్ అయితే మాత్రం ఆ లింక్స్ ద్వారా నుంచి పర్చేజ్ చేయండి. సో మీకు కూడా ఆఫర్స్లో భాగంగా అమౌంట్ డిస్కౌంట్ వస్తుంది, నాకు కూడా అంటే మన ఛానల్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దయచేసి ఎవరైనా కొనాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మాత్రం ఫ్రెండ్స్, ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుందాం. సో డిజైన్ పరంగా ఇమేజెస్ మీకు వేస్తున్నా చూడండి, స్క్రీన్ మీద అన్ని ఇమేజెస్ అయితే వేస్తుంటాను. సో డిజైన్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది, కానీ కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండికేటర్స్ చూడండి, పాత చేతకులో చూసుకుంటే ఇండికేటర్స్ అనేది బాడీ మీద అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు హెడ్ ల్యాంప్ పక్కన అయితే ఇచ్చేసారనమాట, ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా టైల్ ల్యాంప్ కూడా అదే మార్చడం జరిగింది. అండ్ ఇంకోటి నేను సైజులో చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం సైజ్ చిన్నగా అనిపించింది నాకైతే. మేబీ ఇమేజెస్లో అలా అనిపిస్తుందేమో నాకు తెలియదు, కానీ ఫ్యూచర్లో వెహికల్ వచ్చిన తర్వాత డైరెక్ట్ చూస్తే మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ బిల్ట్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇంతవరకు చేతక్ అనేది బడ్జెట్లో కూడా బిల్ట్ క్వాలిటీ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మెటల్ బాడీ అయితే తీసుకొస్తుంది. మోస్ట్లీ కొత్త జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా చేతక్ రిలేటెడ్గా బిల్ట్ క్వాలిటీ పరంగా మెటల్ బాడీ అయితే ఇస్తారైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు. చూద్దాము. నెక్స్ట్గా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు బ్యాటరీ ప్రజెంట్ చేతలో చూసుకుంటే 3.5 కిలోమీటర్ బ్యాటరీ ఉంది, 3.0 కిలోమీటర్ బ్యాటరీ అయితే ఉందన్నమాట. మోస్ట్లీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే తీసుకొస్తారు, బడ్జెట్ రిలేటెడ్ కాబట్టి నాకు తెలిసినంత వరకు 3 కిలోమీటర్ బ్యాటరీ మోస్ట్లీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోటార్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు అంటే పాత జనరేషన్తో అంటే చేతక్ 35 సిరీస్తో పోల్చుకుంటే కొత్త జనరేషన్లో మేజర్ చేంజెస్ ఏదైనా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మోటార్ ఫ్రెండ్స్. సో మోటార్ పరంగా పాతది వచ్చేసి వీల్ మౌంటెడ్ PMS మోటార్ అయితే ఇచ్చేవారు. ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మోటార్ వచ్చేసి BLDC హబ్ మోటార్కి అయితే షిఫ్ట్ అయ్యారనమాట. మెయిన్ రీజన్ వచ్చేసి బడ్జెట్లో తీసుకురావాలని చూస్తున్నారు కాబట్టి కాస్ట్ కటింగ్లో భాగంగా మేబీ PMSM నుంచి ఇక్కడ BLDCకి షిఫ్ట్ అనేది నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మోటార్ రేటింగ్ విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు మినిమం 2.5 కిలోవాట్ నుంచి పీక్ పవర్ 4 కిలోవాట్ మధ్యలో ఉండే ఛాన్స్ అయితే ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఆర్బిటర్ చూసుకుంటే TVS ఆర్బిటర్ చూసుకుంటే కూడా పీక్ పవర్ వచ్చేసి 2.8 కిలోవాట్ 2.5 కిలోవాట్ ఎంతో ఇచ్చారనమాట. అంతే ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి. అండ్ టాప్ స్పీడ్ కూడా నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ 63 కిలోమీటర్స్ నుంచి 73 కిలోమీటర్స్ పర్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మెయిన్ చేంజ్ ఏంటంటే ఫ్రెండ్స్, మేజర్గా PMSM నుంచి BLDCకి అయితే వచ్చారన్నమాట. నెక్స్ట్ ఇంకొక మేజర్ చేంజెస్ ఏంటంటే ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే కూడా సస్పెన్షన్ పరంగా కూడా చాలా మేజర్ అప్డేట్ అయితే చేశారు. నార్మల్గా పాత మోడల్కి వచ్చేసి మోనో స్ప్రింగ్ సస్పెన్షన్ ఉండేది అనమాట, ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి. సో సస్పెన్షన్ ఓకే, కానీ మరింత స్మూత్ అయితే ఉండేది కాదు. అండ్ ఇప్పుడు మేబీ అది డ్రాబ్యాక్ అనుకున్నారు ఏమో తెలియదు, కానీ కంపెనీ వాళ్ళు అది కూడా చేంజ్ చేస్తూ నార్మల్ కన్వెన్షనల్ ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్, బ్యాక్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వర్ సస్పెన్షన్ అయితే తీసుకొస్తున్నారు. అదేవిధంగా బ్రేకింగ్ విషయానికి వస్తే ఇప్పుడు చూపించిన వెహికల్ మేబీ టాప్ మోడల్ ఏండొచ్చు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంది, ఫ్రంట్ 12 ఇంచ్ అల్లాయ్ వీల్, బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ స్టీల్ వీల్ అయితే ఇచ్చారనమాట. మేబీ దీంట్లో 3 మోడల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, సేమ్ యాజ్ 3501, 3502, 3503 లాగానే ఇక్కడ కూడా 3 మోడల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
అందులో బాగా ఇది టాప్ అండ్ అయ్యి ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ బేస్ వేరియంట్లో డ్రమ్ బ్రేక్స్ ఇచ్చి ఇంకా ప్రైస్ తక్కువ తీసుకొస్తానైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొక చేంజ్ వచ్చేసి మేజర్గా దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది. సో నార్మల్గా చేతక్ వాళ్ళు బేస్ వేరియంట్స్ ఉంటాయి కదా, 3001 కానీ 3503 కానీ. సో వాటిలో డిస్ప్లే చూసుకుంటే సర్క్యులర్ డిస్ప్లే ఇస్తారు. అది చాలా వరస్ట్ డిస్ప్లే అనమాట. అసలు మనకి ఎండపూట వెళ్తుంటే అసలు మామూలుగానే కనిపించదు. సో అది చాలామంది డ్రాబ్యాక్ అని చెప్పారు కాబట్టి మేబీ కంపెనీ అది చేంజ్ చేసింది. సో ఇప్పుడు మనకి ఇమేజెస్లో చూస్తే కూడా మీరు అబ్జర్వ్ చేయండి, డిస్ప్లే అనేది కొంచెం చేంజ్ అయితే సర్క్యులర్ డిస్ప్లే కాదు, ఇది ఏదో ఒక ఓవెల్ షేప్లో అయితే తీసుకొచ్చారు. సో నాకు తెలిసినందుకు ఇది వచ్చేసి ఎల్సీడీ డిస్ప్లే ఇస్తారైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మనకి పాత డిస్ప్లేతో పోల్చి ఎల్సీడీ డిస్ప్లే కనీసం మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అని బాగా కనిపిస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్విచెస్ విషయానికి వస్తే పాత మోడల్స్కి వచ్చేసి మనకి పియానోస్ టైప్ స్విచెస్ అయితే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు నార్మల్ స్విచెస్కి అయితే షిఫ్ట్ అయ్యారు. అదేవిధంగా కప్ హోల్డర్స్ కూడా ముందర 2 ఉన్నాయి. కీ కూడా చూసుకుంటే కీ స్లాట్ ఉంది కదా, మనకి ఫిజికల్ కీ అయితే వస్తుంది. టాప్ మోడల్ అయినా కూడా ఫిజికల్ కీ తోటే వస్తుంది దీంట్లో. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం చేతక్ రిలేటెడ్గా కొత్త జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క స్పెసిఫికేషన్స్ కాకుండా అప్రాక్సిమేట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన స్పెసిఫికేషన్స్, మేజర్ మోడిఫికేషన్స్. సో ప్రైస్ విషయానికి వస్తే మోస్ట్లీ వీళ్ళు బడ్జెట్ రిలేటెడ్ తీసుకొస్తున్నారు కాబట్టి అండర్ 1 lakh అయితే కన్ఫామ్ అయితే ఉంటుంది దీంట్లో, నో డౌట్. బట్ ఏమంటే అండర్ 1 lakh బదులు మినిమం ఒక 80,000 నుంచి 85,000 మధ్యలో తీసుకొస్తే మాత్రం ఇంకా హెవీ కాంపిటీషన్ అయితే రాబోతుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అండర్ 1 lakh అంటది కానీ మనకి ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఒక 10,000 దాకా ఎక్స్ట్రా పడుతుంది. అక్కడ అండర్ 1 lakh అవ్వదు మనకి కస్టమర్ సైడ్ చూస్తే. అలా చూసుకుంటే మనకి ఒక 80,000కి ఇచ్చినారు అనుకోండి, మోస్ట్లీ 95,000 1 lakh లోపల బండి చేతికి వచ్చేస్తుంది కాబట్టి అండర్ 1 lakh అయితే ట్రూగా జస్టిఫై చేస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వెహికల్స్ ఎప్పుడు వస్తాయనే విషయానికి వస్తే మాత్రం మోస్ట్లీ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2026 మే జూన్లో కానీ లేదా దీపావళికి రావచ్చు అని అయితే చెప్తున్నారు. సో దానికి రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం మన ఛానల్లో షార్ట్స్ రూపంలో కానీ మెయిన్ వీడియో రూపంలో కానీ అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా ఏమైనా కన్ఫర్మ్ స్పెసిఫికేషన్స్ తెలిస్తే కూడా. సో అవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే వీదా VX2+ ఉందిగా, రైడ్ రివ్యూ వీడియో వస్తుంది. అదేవిధంగా రేంజ్ టెస్ట్ వీడియో కూడా చేశాను ఆల్రెడీ, అవి కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ చూడాలనుకుంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా సరే ఇంతవరకు చూస్తే వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఎవరైనా సరే చేతక్ రిలేటెడ్ బండ్లు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి చెక్ చేసి వెహికల్ని అయితే పర్చేజ్ చేయండి, మనకు కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.